SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే అతి కామనెస్ట్ ప్రాబ్లం అని చెప్పాలి, కానీ చాలా మంది సఫర్ అవుతూనే ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. ఇది కూడా ఒకప్పుడు 60లు 70లు అమ్మమ్మలకి నానమ్మలకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకే మోకాళ్ళ నొప్పులో జాయింట్ పెయిన్స్ అనేది వింటూ ఉండేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఇవాళ మనం తినే తిండి వల్ల కావచ్చు, మనకున్న లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఆర్ మనకున్న స్ట్రెస్ వల్ల కావచ్చు, చిన్న పిల్లల్లో కూడా మెట్లెక్కి దిగితే కాలేజీకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అన్నది నాట్ సిగ్నిఫికెంట్ నంబర్తో బట్ వినడం అయితే చాలా కామన్గా కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ జాయింట్ పెయిన్స్ గురించి, కొలాజన్ రీబూస్టింగ్ గురించి, మజిల్ బిల్డింగ్ గురించి, దీనికి సంబంధించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ మోకాళ్ళు నొప్పులు పూర్వం వృద్ధులకు వచ్చాయి, అదే కదా సార్. ఇప్పుడు పిల్లలకి, మధ్య వయసు వారికి అందరికి వచ్చేసి, అందరికి నొప్పి లేని వాళ్ళు ఎవరన్నారు? కానీ ఏ డాక్టర్ ఇంతవరకు ఎవరికి చెప్పుండడు. నేను ఒక విశ్లేషణ చేశాను. మీరు ఏ నీళ్లు తాగుతున్నారు అని ప్రశ్నించడం ప్రారంభించాను. ఎవరైతే ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగుతున్నారో వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు అధికంగా వస్తున్నాయి. తాగకపోతే వాటర్ బాండ్ డిసీజెస్ ఆర్ఓ ప్లాంట్ వాటర్ ఒక రకంగా అంటూ వ్యాధులు రాకుండా అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులను అరికట్టినా ఈ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు అనైతిక చర్య వల్ల మనం నష్టపోతున్నాం. ఏంటంటే మనం తాగే నీళ్ళల్లో, అది కాలువ నీళ్ళలో, చెరువు నీళ్ళలో, నది నీళ్ళలో దాంట్లో ఖనిజ లవణాలు ఉంటాయి. కాల్షియం అని, మెగ్నీషియం అని, సెలీనియం అని ఇలాంటి లవణాలు ఉంటాయి. వీళ్ళు ఈ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లవణాలన్నిటిని తొలగించేస్తారు. తొలగిస్తే వాడికి ఏంటి లాభం అంటే, నేను అడిగా ఎందుకురా ఇవన్నీ తొలగిస్తారు? మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాంట్లో ఉండే సాల్ట్స్, TDS అంటారు, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్, ఆ రీడింగ్ 80 నుంచి 180 మధ్యలో పెట్టాలి. వాళ్ళు పెట్టలేదు. ఎందుకు మీరు పెట్టరంటే ఈ 80 నుంచి 180 మధ్యలో పెడితే అంత రుచిగా ఉండమంట నీళ్ళు. అవును సార్. అందుకని బాగా రుచిగా ఉండాలని చెప్పి ఇప్పుడు మనకు కూరగాయలు చూడండి, ఆకుకూరలు చూడండి, రేపు మార్కెట్లోకి వస్తాయండి వాళ్ళ పురుగు మందు కొట్టి పట్టుకొచ్చేస్తున్నాడు. ఎందుకు? నా చిన్నతనంలో తోటకూర, గోంగూర రంధ్రాలు ఉన్నా కొనుక్కెళ్ళేవాళ్ళం. తోటకూర ఆకంతా పాడైపోయినా కాడలు వండుకునేవాళ్ళం. ఇవాళ ఏంటి, ఆకు మీద రంధ్రం ఉంటే మనం కొరే పరిస్థితి లేదు. అందుకు వాళ్ళు కూడా తెలియగలవాళ్ళు. ఆకుకూరలు పండించేవాళ్ళు దట్టంగా పురుగు మందు కొట్టుకొస్తున్నారు. ఆ విధంగా వీడేం చేస్తున్నాడు, ఆర్ఓ ప్లాంట్ వాడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆడెట్టబోతే ఏంటి. కానీ ఇప్పుడు ఆ వాటర్ తాగితే, తీయగా టేస్టీగా ఉన్న వాటర్ తాగితే అసలు యూజే లేదంటారా? ఏం లేదు, ఉట్టి హైడ్రోజన్ H2 అంటారు చూడు, డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ తాగితే ఖనిజ లవణాలు లేకుండా మనకు కాల్షియం లోపిస్తుంది, మెగ్నీషియం లోపిస్తుంది, అందుకనే అందరికీ జాయింట్ పెయిన్స్ అంటున్నారా? కనుక మీరు వెళ్ళి అడగండి. ఇప్పుడు మీరు ఆర్ఓ ప్లాంట్ వాడు బుకాయిస్తాడు, కాదండి నేను 80, 180. ఎందుకంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇవాళ ప్రధాన కారణం మీరు రుచి కోసం వెళ్తున్నారు. నీళ్ళ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనం బాటిల్స్ కొంటున్నామా, 20 రూపాయల బాటిల్, దాంట్లో TDS ఎంత ఉంటుందో తెలుసా? 0. అంటే ఏదో పూట తాగేం పర్వాలేదు. రోజు ఆ లీటర్ బాటిల్ నీళ్ళు తాగండి. నడుస్తూ ఉండగానే ఎముకలు ఇరగపోతే నన్ను అడగండి. ముందు నింపులు వస్తాయి, తర్వాత అనేక మందికి నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటికి ఇరిగిపోతా ఉంది. అంత ఎక్స్ట్రీమ్గా పెట్టుకోకుండా ఉంటే బెటర్ కదా సార్ ఆర్ఓ వాటర్. అసలు దాని ఇంకో పరిష్కారం వచ్చింది. ఇవాళ ఆర్ఓ ప్లాంట్ వాటర్ కాదు, ఈ రోజున ఆల్కలైన్ వాటర్ తాగాలి. ఆల్కలైన్ వాటర్ అంటే pH 7 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్ఓను ఉపయోగించుకుని దానికి ఆల్కలైన్ కాంపోనెంట్ తగిలిచ్చేసి వాడుకోవచ్చు. కనుక ఆర్ఓ ప్లాంట్ స్వస్తి పలకండి. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ కూడా క్యానులు వస్తున్నాయి, ఊళ్ళలో అమ్ముతున్నారు. చిన్న బాటిల్స్ కూడా వస్తున్నాయి. ఆల్కలైన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా కదా సార్. ఏంటమ్మా, ఆరోగ్యం కంటే ఎక్కువనా? ఇప్పుడు నువ్వు ఎక్స్పెన్సివ్ అన్నావు, ఎముకలు వచ్చినాయి, నువ్వు వెళ్ళావు, డాక్టర్ కొడతాడు, వాడు మందులు వేస్తాడు, నొప్పి ట్యాబ్లెట్లు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వేస్తే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడు చేయాలా?
ఎందుకు హాస్పిటల్కి ఆళ్ళకెళ్ళి పెట్టే బదులు ఖరీదు ఎక్కువైనా ప్లాంట్ మనం కిచెన్లో ఇప్పుడు వరకు ఆర్ఓ పెట్టుకున్నాం, ఆర్ఓకే తగిలించుకున్నాం, ఆల్కలైన్ కాంపోనెంట్ తగిలించేయచ్చు. గాట్ ఇట్ సార్. కనుక ఆల్కలైన్ వాటర్ దాని మీద మనం పెట్టి రేట్ ఎక్కువ ఉండొచ్చు కాక ఇంకెక్కువ ప్లాంట్లు వచ్చినాయి అంటే రేపు పోటీతత్వం పెడితే ఒక సంవత్సరం తర్వాత మన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఖరీదుకే వస్తుంది. కనుక ఆర్ఓ వాటర్ అది మనకి ఈరోజు చాలా చేటు చేస్తూ ఉంది. అది మన పాలిటి విలన్. ఇది తెలవదు కదా, చాలామందికి తెలవదు. వాళ్ళు మాత్రం ఆర్ఓ ప్లాంట్ వాడు మనకు మాత్రం బుకాయిస్తాడు. అసలు తీయగా నీరు ఉందంటే అది కేవలం డిస్టిల్డ్ వాటర్ అని మనం గమనించాలి. గాట్ ఇట్ సార్. ఇటువంటి కీళ్ళ నొప్పులకు ఇక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నొప్పి ట్యాబ్లెట్లు రాస్తారు. నొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే పొట్ల మంట, పొట్ల పుండు, కిడ్నీలు ఖరాబ్. ఏదో 5-10 రోజులు నొప్పి ట్యాబ్లెట్లు వాడితే పర్వాలేదు, కానీ 10 రోజులు దాటి వాడారంటే ఇంక కిడ్నీలు పోయినట్టే. ఇక మళ్ళీ డయాలసిస్ ఎక్కాలి. డయాలసిస్, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు. ఇక లేదు మోకాళ్ళ నొప్పి అనగానే లోపల ఒక ఇంజక్షన్ వేస్తారు. అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఓ నెల పనిచేస్తుంది. అబ్బా భలే భలే అనుకుంటాం. ఇంజక్షన్ వేయగానే ఆహా తగ్గిపోయిందంటాం, ఇంటికి వెళ్తాం, నెల రోజులు మళ్ళీ వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఒక రకాన్ని, ఒక చికిత్సా విధానాన్ని, అది ప్రయోగాత్మకంగా ఉంది, ఫలితాలు ఎలా ఉంటాయో తెలవందాన్ని వార్తాపత్రికల్లో, టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన ప్రచారం చేసి ప్రజలను ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్నారు. అదేంటంటే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి ఇక మోసానికి అంతులేదు. ఏంటి, మన రక్తం తీసుకుంటారు, దాంట్లో ద్రవాన్ని, రక్తంలో ఉండే ద్రవాన్ని ప్లాస్మా. అందులో కూడా అంట కదా సార్, స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే తగ్గిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి కదా. ఏం తగ్గలా, మోసం, పచ్చి మోసం. అది అసలు దానివల్ల ఫలితాలు అనేవి ఎక్కడా లేవు. ఇదంతా అడ్వర్టైజ్మెంట్. సరే, ఎన్నో రీసెర్చ్ స్టడీస్, వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళకి అబద్ధాలు, సృష్టి, కృత్రిమ సృష్టి. తర్వాత ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డి అని ఉన్నాడు. పాపం ఆయన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ పిఆర్పి లాంటి చికిత్సల బారిన పడద్దు అని చెప్పి ఆయన గొంతు చించుకుంటున్నాడు. ఆయన ఆవేశాన్ని కట్టలు తెంచుకుంది ఆవేశం. ఎందుకంటే ఆయన బ్రిటన్లో చదువుకుని వచ్చాడు, బ్రిటన్లో శిక్షణ పొందాడు. ఇదొక విధానం ఉన్నది, ప్రయోగాత్మకంగా ఉన్నదని చెప్పి పేదవాడిని, దిగువ మధ్యతరగతి వాడిని ఆడికి 2 లక్షలు 3 లక్షలు దోపిడీ చేస్తున్నారు. ఆ 2 లక్షలు 3 లక్షల శాశ్వత పరిష్కారం ఒకవేళ అవసరమైతే మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోవచ్చు కదా. కనుక ఈ పిఆర్పి దోపిడీని, కనుక ఇంత సాధారణంగా ఎవరికి పడితే వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తున్న సమయంలో కొన్ని ఆహార నియమాలు కూడా కీలకం. కాల్షియం అధికంగా ఉండే వస్తువులు మనం తీసుకోవాలి. కాల్షియం అధికంగా ఉంటుంది, ఆకుకూరలో ఉంటుంది, లేదా రాగి జావలో ఉంటుంది. తర్వాత నువ్వుల ఉండలు ఉన్నాయి కదా, వాళ్ళ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇస్తున్నారు. నువ్వుల ఉండలో బెల్లం ఉంటుంది, నువ్వులు ఉంటాయి. తర్వాత సున్ని ఉండలు ఉన్నాయి కదా, సున్ని ఉండలు ఏంటి మనకు బాగా పనికొచ్చే దాంట్లో మినుములు, నెయ్యి, బెల్లం, అంతే కదా సున్ని ఉండలు. ఇవి తినటం ద్వారా కాల్షియము మనకు లభించి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక వీటితో పాటు మనకి ప్రకృతి ప్రసాదించిన కొన్ని హెర్బల్ ఉత్పత్తులు మనకి ఈ రోజున లభిస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు నేనేదో చెప్పటం కాదు, మా సొంత అక్క, నాకంటే 10 ఏళ్ళు పెద్దది, ఆమె 78 ఏళ్ళు. ఆమె మోకాలు నొప్పులు 2 నొప్పులు వచ్చినాయి. ఆమె ఆపరేషన్కి సిద్ధమైపోయింది, అపాయింట్మెంట్ అయిపోయింది, మోకాళ్ళ మార్పిడి చికిత్సకి సిద్ధమయ్యి. సరే తమ్ముడు ఏదో చెప్తున్నాడని ఆ వీడియో చూసిందంట. ఓసారి వాళ్ళు ఉండేది ఏలూరు, నేను ఉండేది విజయవాడ, ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. ఈ మోకాలు నొప్పి అంటే మా అక్కకి 3 నెలలకి ఇచ్చాను మందులు.
3 నెలల తర్వాత అసలు ఏ నొప్పి లేదు, చక్కగా హాయిగా తన వంట తను చేసుకోగలుగుతా ఉంది, తన పని తను చేసుకోగలుగుతా ఉంది. తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా ఆమె పని చేయగలుగుతూ ఉంది. మనం ఎప్పుడూ కూడా మన కుటుంబ సభ్యులకి మనం ఏదైతే మందిస్తున్నామో అదే సమాజం, అదే జనానికి ఇవ్వాలి. కానీ మన కోసమేమో వేరే మందు, జనం కోసమేమో వ్యాపారం కోసం ఏదైతే ఇవ్వకూడదు. ఇప్పుడు ఇది ఉంది మహాబీర విత్తనాలు. ఈ ఏంటి వన తులసి గింజలు. ఇది వాడి దండాలు పెడుతున్నారు. ఈ మహాబీర విత్తనాలు దీంట్లో కూడా మోసం జరుగుతూ ఉంది. బొప్పాయి గింజలు ఎండబెట్టేసి దీంట్లో కలిపేసి, లేదా బొప్పాయి గింజలు ఇచ్చి మహాబీర గింజ విత్తనాలని కొంతమంది నాకు పని చేయట్లేదు అన్నాను. పని చేయట్లేదని చూస్తే ఈ బొప్పాయి గింజలు నీళ్ళలో పోస్తే తేలిపోతాయి, ఈ నీళ్ళలో మునుగుతాయి. ఈ మహాబీర గింజలు రాత్రిపూట 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో వేసుకోవాలి. రాత్రి అంతా నానతాయి. పొద్దున్నే నీళ్లు గింజలతో సహా తీసుకోవాలి. గింజలు నవ్వులుతావా మింగుతావా ఎట్లా చేసినా మహాబీర గింజలు. ఇది మిగతా నేను చెప్పబోయే మందులు 3 నెలలు తాపేసిన, దీన్ని మాత్రం 3 నెలలు తాపకూడదు. కొన్ని సంవత్సరాల పాటు, లేదు 60, 70, 80 ఏళ్ళు ఉన్నాడు జీవితకాలం దీన్ని వాడినా కూడా ఎటువంటి అనర్థాలు ఉండవు. ఈ మహాబీర గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. దీంతోపాటు లీ ఫార్మా అనే కంపెనీ వారు హెర్బల్ ఉత్పత్తులు, దాని పేరు స్మూత్ వాక్ అని పెట్టారు. పేరులోనే ఉంది. స్మూత్గా నొప్పి ఉండేవాళ్ళు అడుగు వేసుకుంటూ నడుస్తుంటారు. అలాంటి వారు స్మూత్గా నడవడానికి ఉపయోగించే హెర్బల్ ఉత్పత్తులు. దీంట్లో ఈ స్మూత్ వాకులు ఏముంటుంది? షల్లాకి అనే ఆయుర్వేదం మందు ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, పసుపులో కర్కుమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, దానివల్ల మనకు ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఈ స్మూత్ వాకు దీన్ని ఉపయోగించిన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇది రాసుకున్న 3 గంటల్లోనే మాకు నొప్పి తక్షణం తగ్గిందని. అంటే తాత్కాలిక ఉపశమనానికి వెంటనే తగ్గాలంటే ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా శాశ్వతంగా మోకాళ్ళ నొప్పులు పోవాలంటే ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్, ఈ డబ్బాలో 90 ఉంటాయి. ఉదయం టిఫిన్ తర్వాత 1, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. కొంతమంది ఏదో 1 డబ్బా వాడేసి తగ్గలేదు అంటున్నారు. 3 నెలలు వరుసగా వాడితే తప్పనిసరిగా తగ్గుతాయి. ఇది మా కుటుంబంలో దాదాపు నాకు తెలిసిన వాళ్ళు మా బంధువర్గంలో 100 మంది వాడారు. మోకాళ్ళ నొప్పులకు మహాబీర విత్తనాలు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు వాడి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ ట్యాబ్లెట్లు వీటికంతా కూడా కొన్ని చోట్ల లభించటంలా, మందుల షాపులో సాధారణంగా ఉండే మందుల షాపులో లభించట్లా. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు వెబ్సైట్ ఉంది కంపెనీ వాటి www.leehealthdomain.com. ఈ కాకుండా ఒక 3 ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. 9100107481, 9100107481, 8977030218, 9502897374. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు, లేదా స్క్రీన్ మీద ఇవన్నీ కూడా మీకు కనపడుతుంటాయి. ఈ నంబర్లకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. కనుక మోకాళ్ళ నొప్పులు అనగానే ఈ పిఆర్పి చికిత్సను, అసలు అందరికీ మోకాళ్ళ మార్పిడి చికిత్స అవసరం లేదు. 65 ఏళ్ళ నుండి పెద్ద వయసు వాళ్ళకి ఎందుకు ఆపరేషన్? వాళ్ళకి అప్పటికే గుండె జబ్బులు ఉన్నాయి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి, చాలా ఖరీదైన వైద్యం. మోకాళ్ళ మార్పిడి చికిత్స నిజంగా 100 మందిలో ఒకరికి ఉండొచ్చేమో అవసరం. మిగతా వారందరూ కూడా ఈ మందులు 3 నెలలు వాడటం ద్వారా ఎంతో ఉపశమనాన్ని పొందారు. ఇది గత 2 సంవత్సరాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంది.
దీనివల్ల లక్షలాది మంది, వేలు కాదు లక్షలాది మంది మోకాళ్ళ నొప్పులకు ఇది మన తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడే కాదు, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి ప్రముఖ మందు, ఏకైక మందు అంటే ఇవాళ స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు. అంటే దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. గాట్ ఇట్ సార్. సో బేసికల్గా మోకాళ్ళ నొప్పులు ఆ మాటకు వస్తే ఏ జాయింట్ పెయిన్స్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నివారించాలి అని అంటే ఎవరైనా చెప్పేది ఒకటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి ఆర్ఓ వాటర్, ప్యూరిఫైడ్ ఆర్ఓ వాటర్ తాగడం తగ్గించాలి. అండ్ ప్రజల్ని చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు పిఆర్పి ట్రీట్మెంట్స్ వల్ల, ప్రాబబులీ నొప్పులు తగ్గుతాయి ఎక్సెట్రా ఎక్సెట్రా, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మీరు చికిత్స పొందొచ్చు అని చెప్తున్నారు. కానీ అది ఫేర్ ఎనఫ్ కాదు అన్నది డాక్టర్ గారి ఒపీనియన్. అండ్ దీంతో పాటు డాక్టర్ గారు సజెస్ట్ చేసినటువంటి మందులు తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఈ జాయింట్ పెయిన్స్ దగ్గర నుంచి మీరు తప్పకుండా ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.